తానొకటి తలిస్తే సేఫ్టీ కథ. నేను రచించిన కథలు, నా కథలు, నాటి కథలు, నాటిక కథలు అనే పుస్తకంలో ప్రచురించాను. ఈ కథ భద్రతా కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ 1998లో. తర్వాత ఇస్మాత్ లైన్ మంత్లీ అఫీషియల్ క్లబ్ బులెటిన్లో ఆగస్టు 99న ప్రచురితమయ్యింది. తానొకటి తలిస్తే మధుసూదన్ రావు భారీ యంత్రాలు గల భారీ పరికరాలు తయారు చేసే కర్మాగారంలో పనిచేస్తున్నాడు. తనకి ఒక్కగానొక్క కొడుకు అభిమన్యు. తన భవిష్యత్ అంతా అతని మీదే. తన గొప్ప చదువులు చదివించలేకపోయినా పాలిటెక్నిక్ చదివించాడు. తను పనిచేస్తున్న కంపెనీలో 1 సంవత్సరం ట్రైనింగ్ అభిమన్యుకు ఇప్పించగలిగాడు. ఆ సంవత్సర కాలంలో ఎన్నో విషయాలు ఫ్యాక్టరీ గురించి చెప్పేవాడు. ముఖ్యంగా భద్రత గురించి పాటించవలసిన విషయాలను గురించి ఎక్కువగా చెప్పేవాడు. ట్రైనింగ్ పూర్తయింది. తర్వాత అభిమన్యు చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసి ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలించలేదు. చివరికి మధుసూదన్ రావు ఎవరినో కాళ్ళ వేళ్ళ పడి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం అభిమన్యుకి సంపాదించి పెట్టాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా అభిమన్యుకి భద్రత గురించి పదే పదే చెప్పేవాడు. అవన్నీ బోర్గా ఫీల్ అయ్యేవాడు. కొంతకాలం పని చేసిన తర్వాత వర్క్ ఆర్డర్ లేకపోవటం వల్ల ఉద్యోగంలోంచి తీసేశారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగానే కొడుక్కి పెళ్లి చేశాడు. ఏడాదిలో కొడుకు పుట్టాడు. వంశోద్ధారకుడు. ఇంటిల్లపాది సంతోషించాడు. కుటుంబం పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అవి కొనటం భారంగా ఉంది. కొడుకు ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్నాడు. గోల్డ్ గెలుకుంటున్నాడు. మధుసూదన్ రావు భార్యతో 1-2 సార్లు తీవ్రంగా ఆలోచించి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు ఉద్యోగం సంపాదించడం కోసం తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవలసి వచ్చింది. తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలిసింది. కొడుకుని ఉద్యోగంలో చేర్పించిన మొదటి రోజు అందరికీ పరిచయం చేశాడు. కొడుక్కి భద్రత గురించి చేరిన మొదటి రోజు నుంచి చెప్పేవాడు. అసలే వర్క్షాపులో పనిచేయటం చాలా జాగ్రత్తని అభిమన్యుకి పదే పదే మధుసూదన్ రావు చెప్పేవాడు. కొడుక్కి డైరెక్ట్గా సూపర్వైజర్ ఉద్యోగం లభించింది. తను ఎన్నాళ్ళో వర్కర్గా పనిచేస్తే కానీ సూపర్వైజర్ ఉద్యోగం రాలేదు. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు మధుసూదన్ రావు. ఒకరోజు అభిమన్యు సేఫ్టీ షూ వేసుకుంటున్నాడు. అయినా ప్రతిరోజు బూటు వేసుకోవటం మానవద్దు. ఒకసారి ఫోర్క్ లిఫ్ట్ దారిని పోయే ఉద్యోగి కాలు ఎక్కించి యాక్సిడెంట్ చేశాడు. కాలు నలిగిపోయింది అంటూ మధుసూదన్ రావు క్లాస్ తీసుకున్నాడు. అభిమన్యు, నేను బూటు వేసుకుంటున్నానుగా, ఇంకా నస దేనికి అని చిరాకు పడ్డాడు. అయినా ఫోర్క్ లిఫ్ట్తో యాక్సిడెంట్ జరగటం ఏమిటని ఆశ్చర్యపోయాడు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఫ్యాక్టరీ తిలకించటానికి జనాన్ని లోపలికి వదిలి పెడుతూ ఉంటారు. ఆనాడు మధుసూదన్ రావు సకుటుంబ సమేతంగా ఫ్యాక్టరీలో దర్శిస్తున్నాడు. అక్కడ యంత్రాల గురించి తనకు తోచింది చెప్తున్నాడు. ఓవర్ హెడ్ క్రెయిన్ చూపించి దానితో యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. అందరూ ఆశ్చర్యంగా అతని వంక చూశారు. నిజమా అన్నారు. అది ఎక్కడో పైన ఉంది కదా అన్నారు. దాన్ని బాగు చేయటానికి వెళ్ళిన వ్యక్తి బాగు చేసి తిరిగి వస్తుండగా ఆ గ్యాంగ్ వే మీద ఉన్నప్పుడు ఆపరేటర్ చూసుకోకుండా క్రెయిన్ కదిలించటం వల్ల అతన్ని గుద్దేశాడు.
అతను అక్కడి నుంచి కింద పడి చనిపోయాడు అంటూ ఇదివరకు ఒకసారి జరిగిన ఆ దుస్సంఘటన గురించి మధుసూదన్ రావు చెప్పాడు. అయినా ఈయన ఎప్పుడూ ఇలాగే ఏదో ఒకటి చెప్తాడు అని అభిమన్యు మూలుకున్నాడు, నసిగాడు. ఓనాడు మధుసూదన్ రావు మనుమడు పుట్టినరోజు పండుగ జరుగుతుంటున్నారు. చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరూ వచ్చారు. మధుసూదన్ రావు పేపర్ చదువుతున్నాడు. ఒక వార్త ఆయన హృదయం బాగా కదిలించింది. అది అక్కడ ఉన్న వారితో చెప్పలేకుండా ఉండలేకపోయాడు. నలుగురిని పిలిచారు. ఎంత దారుణం జరిగిందో చూసారా? ఒక పల్లెటూళ్ళలో ఇంటికి దగ్గరగా చేపల చెరువు ఉందట. అందులో ఒక పడవ ఉంది. కొంతమంది అమ్మాయిలు సరదాగా ఆ పడవ ఎక్కారట. ఒక అమ్మాయి బ్యాలెన్స్ తప్పి చెరువులో పడిపోయింది. గిలగిలా కొట్టుకుంటోంది. దాన్ని రక్షించాలని పడవలో అమ్మాయి చేయి ఊత ఇచ్చి పైకి లాగాలని ప్రయత్నించింది. కానీ పడిపోయిన అమ్మాయి ప్రాణభీతితో గట్టిగా పడవలో అమ్మాయిని పట్టుకుని పైకి పడవలోకి వచ్చేసింది. ఈ బరువుకి బ్యాలెన్స్ తప్పి పడవలో అమ్మాయి చెరువులో పడిపోయింది. తలకిందులుగా పడటం వల్ల ఊపిరి ఆడక వెంటనే ప్రాణం విడిచింది అని మధుసూదన్ రావు చెప్పాడు. ఇక్కడంతా ఆ విషయం మీద చర్చిస్తున్నారు. పడవలో అమ్మాయి భద్రతగా ఉన్నాననుకుంది. నేట పడిన అమ్మాయి ప్రాణభయంతో తన ఆత్మ రక్షణార్థం పడవలో అమ్మాయి ఆసరాతో పైకి వచ్చేసింది. భద్రతగా ఉన్నాననుకున్న పడవలో అమ్మాయి అజాగ్రత్తతో మెలగటం వల్ల ప్రమాదానికి గురయిందని తేల్చేశారు. అభిమన్యు సీరియస్ అయ్యాడు. శుభకార్యం జరుగుతుండగా ఇదంతా ఏమిటి అని తండ్రిని సీరియస్గా అడిగాడు. మండిపడ్డాడు. అభిమన్యు ఆ రోజు సెలవు. తర్వాత డ్యూటీకి మరుసటి రోజు వెళ్ళాడు. వర్క్షాప్లో పనులు జరుగుతున్నాయి. అక్కడ ఒక పెద్ద వెసల్ ఉంది. దానికి ఇరుపక్కల 2 ల్యాడర్స్ వేసి వాటి పైన అడ్డంగా మరొక ల్యాడర్ వేసి దాని పైన ఒక వెల్డర్ నిలబడి ఆ వెసల్కి వెల్డింగ్ చేస్తున్నాడు. ఇంతలో జారిపోతుంది. అభిమన్యు దూరాన్ని నుంచి చూసి అతన్ని కాపాడాలని పరుగున వచ్చి రక్షించబోయాడు. కానీ ఆ ల్యాడర్ బరువుగా మీద పడి తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. ఆ వెల్డర్ మాత్రం ప్రాణభయంతో అతి జాగ్రత్తగా ప్రవర్తించడం వల్ల ల్యాడర్తో కూలబడ్డ బాగానే ఉన్నాడు. కంపెనీలో కార్మికులంతా గుమిగూడారు. జరిగిన విషయం తెలిసి అంతా కంటనీరు పెట్టారు. అభిమన్యుకు ఎంత ఘోరం జరిగింది. పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది. ఈ విషయం మధుసూదన్ రావుకి తెలిసింది. పరుగున దుర్ఘటన స్థలానికి వచ్చాడు. పరిస్థితి తెలుసుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. గుండె చెరువయ్యింది. చేపల చెరువులో పడవలో భద్రంగా ఉన్న అమ్మాయి, నీటపడ్డ అమ్మాయిని రక్షించాలని తన ప్రాణం కోల్పోయినట్లు తన కొడుకు వెల్డర్ని రక్షించాలని వెళ్ళి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అన్నీ తెలుసుండి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రమాదానికి గురయ్యాడు అభిమన్యు. నూతిలో దూకి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని దూకినప్పుడు వారిని రక్షించాలని ఎవరైనా ప్రయత్నించాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణభయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు గట్టిగా వీరిని పట్టేసుకుంటారు. వీరి ప్రాణాలు అప్పుడు పోయే ప్రమాదం ఉంది. వారు వీరిని ముంచేసి వారు బ్రతుకుతారు. అవన్నీ మధుసూదన్ రావుకి గుర్తొచ్చాయి. మధుసూదన్ రావు గుండెలు బాదుకున్నాడు. గట్టిగా ఏడ్చాడు. తానొకటి తలిస్తే దైవం వేరొకటి చేసింది. దేవుడా, ఇప్పుడు
ఒక పత్రికా వార్త 1998 మే 23వ తేదీ. తానొకటి తలిస్తే నీకు ఉత్తమ బహుమతి. విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో భద్రత గురించి నిర్వహించిన పోటీల్లో కొత్తపల్లి బంగారరాజు రాసిన తానొకటి తలిస్తే అనే కథకు ఉత్తమ బహుమతి లభించింది. ఇటీవల విశాఖ సేఫ్టీ కౌన్సిల్ భద్రత అనే అంశంపై అనేక కథలు, పాటలు, కార్టూన్లు, వ్యాసరచన పోటీలు నిర్వహించింది. ఈ పోటీలు వివిధ పరిశ్రమల్లోని కార్మికుల పరిజ్ఞానాన్ని విస్తృతపరచడానికి ప్రతి ఏడాది విశాఖ సేఫ్టీ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 31వ తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈయన రాసిన భద్రత గూటికి ప్రమాదం కాటిక అనే కథకు కూడా గత ఏడాది ద్వితీయ బహుమతి లభించింది. ఈయన రారాజు పేరుతో పలు దినపత్రికల్లో, వారపత్రికలు కథలు, వ్యాసాలు పంపించారు. బంగారరాజు BHPలో డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. BHP హెవీ సేల్స్ క్లబ్ జన్ ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శులుగా, శ్రీకళాకౌముది గౌరవాధ్యక్షులుగా, నటాలి కన్వీనర్గా ఉంటూ సాహిత్య రంగానికి విశేష సేవలందిస్తున్నారు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.